అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. ఈ మాట నేను చెప్తే ఎవరు నమ్మరు. వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేసాడు. 2024 ఎన్నికలకైతే జగన్మోహన్ రెడ్డి గారు సమాయత్తం కావట్లేదు. ఆయన ప్లాన్ అంతా కూడా 2029 ఎన్నికల మీదకి దృష్టి మరలు చేశాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ 9 జాబితాలు విడుదల చేసింది. ఏదో జాబితాకు ఒక 10 మంది 20 మందో కాదు, 3 4. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి. దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలకు సమాయత్తమైనప్పుడు అభ్యర్థులను ప్రకటించేటప్పుడు 2 జాబితాలు లేదంటే 3 జాబితాలు. ఇప్పుడు బీజేపీ కూడా నిన్న ఒక జాబితాలో 194 మంది దేశ స్థాయిలో పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి 194 మందిని అనౌన్స్ చేసింది. వాళ్ళు 450 స్థానాల్లో పోటీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇంకొక లిస్టుతో దాదాపుగా అయిపోద్ది, మహా అయితే 3వ లిస్టు. గతంలో బీఆర్ఎస్ కూడా 2 లిస్టులతో రిలీజ్ చేసేసింది. కాంగ్రెస్ 3 లిస్టులేమో, తర్వాత 2-3 ఏదో మార్పులు చేసినారు. ఇక్కడ మీరు వైఎస్ఆర్సీపీ పరిస్థితి చూసుకోండి. 9 జాబితాలు, పైగా క్లారిటీ ఉందా అంటే క్లారిటీ లేదు. వీళ్ళేనా అభ్యర్థులు అంటే బయట సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే చెప్పలేము అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారేమో ఇదే ఫైనల్, 90% వీళ్ళే ఉంటారు పోటీలో అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇట్లా క్లారిటీ లేకుండా వీళ్ళంతా ఏం చేశారంటే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాక, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం క్లారిటీ ఉంది నాకు తెలిసి, ఒట్టిపోయిన బరికాడికి పోయి నేనేం పాలు పిండేది. ఆల్రెడీ ఈరోజు ఒక న్యూస్ వచ్చింది, సచివాలయాన్ని కూడా 370 కోట్లు కుదవబెట్టుకున్నారంట. మరి అందులో ఎంత వాస్తవం ఉందో అవాస్తవం ఉందో మనకైతే అర్థం కావట్లేదు. ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. నేను ఆల్రెడీ అనేక సందర్భాల్లో చెప్పున్నాను, ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తడానికి ఏమన్నా ఉందేమో అంటే ఏం లేదు, బటన్ మాత్రమే ఉంది, అందులో పైసలు లేవు. ఇప్పుడు కట్టాలి, తిరిగి వడ్డీలు కట్టాలి 2027 నుంచి. ఆ వడ్డీలు కట్టాలంటే అప్పుడు బటన్ కాదు నొక్కేది, ఆంధ్రప్రదేశ్ జనాల పీక నొక్కుతాడు, చొక్కా పట్టుకుంటాడు, ముక్కు వెండి వసూలు చేస్తాడు. ఇప్పుడు వడ్డీలు కట్టాలి కదా, రిజర్వ్ బ్యాంక్ కాడి నుంచి చాలా అప్పులు తెచ్చున్నారు కాబట్టి 2027 నుంచి మాత్రం వడ్డీలు కట్టాలి కాబట్టి ఖచ్చితంగా ముక్కు వెండి వసూలు చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఏం రాజకీయం చేయాలో క్లారిటీ లేదు. వాస్తవంగా చెప్పాలంటే ముందుకు పోతే గొయ్యి, వెనకపోతే నొయ్యి అనేది అంటారు కదా. రాజకీయంగా ఒక మంచి నిర్ణయాలు తీసుకొని మంచి అభ్యర్థులు నిలబెడదామా అంటే ఈ అభ్యర్థులు ఎవరు ముందుకు రావట్లేదు. ఎలాగూ ఓడిపోతాము, ఏదో 10 రూపాయలు సంపాదించుకున్నాం కాబట్టి అది దాచిపెట్టుకొని హైదరాబాదో బెంగళూరు చెన్నైకో పారిపోతే మళ్ళీ ఒక 4 ఏళ్ల తర్వాత వచ్చి రాజకీయం చేద్దామని వాళ్ళైతే క్లారిటీగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఈ అభ్యర్థుల్ని ప్రకటించిన అభ్యర్థుల మీద చాలా విమర్శలు వస్తున్నాయి, ఇలా పోటీలో ఉండేది అని చెప్పేసి. వాళ్ళు కూడా సరైన అభ్యర్థులు కాదు. ఇంక అందుకని టాపిక్ మొత్తం డైవర్ట్ చేయడానికి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు. అంతే, నిద్ర లేచిని వదులుకొని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద కేసులు పెడుతున్నారే కానీ ఇంకేం వాళ్ళ మీద టార్గెట్ చేయటం లేదు. ఏదో ఒక 2 డైలాగులు వదిలేశారు. 14 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏంటి అన్నారు, పని నువ్వు 5 సంవత్సరాల్లో చేసింది ఏంటి అని అడిగేటప్పటికి దానికి సమాధానం లేదు. ఈ అప్పులకు లెక్కలు ఏంటి అంటే లేదు, ఏం కట్టావంటే సమాధానం లేదు. ఇప్పుడు టీడీపీని గెలికి తన్నించుకోవటం అంటే పవన్ కళ్యాణ్ మీద పడిపోవటం మేలు. ఇంకా ఆయన అభిమానుల్ని, ఆయన కార్యకర్తలని, ఆయన కులాన్ని, ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయటం. మొన్నటి వరకు 4 పెళ్ళిళ్ళు అంటున్నారు, ఇప్పుడు ఒక 7 పెళ్ళిళ్ళు అని చెప్పి లిస్ట్ తీసుకొని వచ్చారు. రేపు ఆయన 8వ పెళ్ళ ఎవరో కూడా ఆయన చెప్పాడు అనుకోండి. మొన్నే నడి రోడ్డు మీద బట్టలు ఇప్పి నిలబెట్టాడు. సిగ్గుతో తలదించుకోవాలి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే వ్యక్తిగత జీవితానికి వెళ్ళకూడదంటే ఎవరు కూడా కొంచెం సంప్రదాయంగా ఒక సభ్యత సంస్కారంగా ప్రవర్తించాలి. కానీ ఆ వ్యక్తి పడుతున్నాడని చెప్పి నిద్ర లేసింది మొదలుకొని అదే టార్గెట్ చేసామనుకోండి, ఎక్కడో అక్కడే తిరిగి కొడతాడు, అది బగిలిపోద్ది. మన జరిగింది కూడా అదే. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక జనసేన మీద పడిపోయారు. టీడీపీని గెలితే తంటారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు దొరికింది? జనసేన మీద పడిపోయి వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు, కాపులకు అన్యాయం చేస్తున్నాడు, ఏదేదో పిచ్చి ఒకడంటే వాగేస్తున్నారు. దీని అంతటికీ కూడా ఇదంతా లేకుండా నీట్గా మీరు ఒక సంఘం పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ బాధిత సంఘము,
లేకపోతే పవన్ కళ్యాణ్ పీడిత సంఘమో, లేకపోతే ఏదైనా ఒక చిన్న సంఘం పెట్టుకొని దాంట్లో సభ్యులుగా చేర్చుకొని పవన్ కళ్యాణ్ మీద డైరెక్ట్గా ఆయన ఇంటి ముందో లేకపోతే ఆయన కార్యాలయాల ముందో నిలబడి ధర్నా చేయండి, ఆ దారిని పోయేవాళ్ళు వచ్చేవాళ్ళన్నా చూస్తారు. ఇక రాజకీయం ఎందుకు? మరీ నేను అనుకున్నాను ఇంత దారుణంగా ఎలక్షన్కి వెళ్తారని అయితే నేను అనుకోలేదు. 2019లో కానీ 14లో కానీ ఒక రకమైన స్ట్రాటజీతో వెళ్ళారు. నాకు తెలిసి అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉంటాడు, ఇప్పుడైతే ప్రశాంత్ కిషోర్ లేడు. మొన్న మా ఫ్రెండ్ ఏంటి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే నా ఫ్రెండ్ చెప్పాడు, ఏం లేదన్నా మెటీరియల్ ఇచ్చిపోయాడు, పాత మెటీరియల్, వీళ్ళు ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోయారు, ఇప్పుడు సబ్జెక్ట్ ప్రిపేర్ కాకుండా ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఆ చిట్టాలు రాసుకుని వీళ్ళు వెళ్తున్నారు, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలో కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళది. కాబట్టి ఏంటంటే ఈ లిస్టులు ఇవన్నీ కరెక్ట్ నాకు చెప్పింది, అతను చెప్పిన దాంట్లో వాస్తవం అనిపించింది. ఇప్పుడు 2024 ఎలక్షన్కి వెళ్తున్నారు, సబ్జెక్ట్ మీద ప్రిపరేషన్ లేదు, ఇంకా ఏదో ఒకటి ఎత్తుకొని వెళ్ళిపోవాలి, అది చినికి శాటంత అయ్యి సాపంత అయిపోయింది. కనీసం ముఖ్యమైన స్థానాల్లో కూడా ఇతను గెలుస్తాడు అనుకున్న స్థానాల్లో కూడా కనీస పోటీ అభ్యర్థిని కూడా పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు మంగళగిరి తీసుకోండి, ఖచ్చితంగా నారా లోకేష్ గారు గెలుస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కనీసం అభ్యర్థినన్నా అతనికి ధీటైన పోటీ కాకపోయినా కనీసం పోటీలో నిలబడే అభ్యర్థినైనా పెట్టాలి కదా. పాపం ఆవిడెవరినో బీసీ మహిళను తీసుకుని వచ్చి, ఆ ఊరి పేరు తెలియదు, ఎవరికి కూడా తెలియదు, ఆ మంగళగిరి నియోజకవర్గంలో ఆవిడని పోటీకి నిలిపారు. ఎందుకు ఆమె జీవితంతో ఆడుకుంటారు చెప్పండి? నాకు తెలిసి నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ గారు కనీసం పోటీ అంటే అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ ఉండుంటే కొంచెం పోటీ అన్నా ఇచ్చిండేవాడు, ఆయన్ని తప్పించేశారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారిని ఎవరైనా పెట్టుకుంటారో చెప్పండి? విజయసాయిరెడ్డి గారు లోకలే, కాదనట్లేదు, ఆయన ఎప్పుడో 10-15 ఏళ్ళలో 25 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడంట, ఆ ఊరు నుంచి వెళ్ళిపోయాడు, మా జిల్లా నుంచి కూడా వెళ్ళిపోయాడు. ఏదో పెళ్లిళ్ళకి పాపాలకి అట్లా వస్తాడు. ఈ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడ జిల్లాను పట్టించుకున్నది లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజాసేవ చేసే వ్యక్తి, వివిధ రకాలుగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయన మీద పోటీకి విజయసాయిరెడ్డిని నిలపడం ఏంటండి? అసలే వైజాగ్లో గబ్బుగుడ్డిపోతే ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఇక్కడికి పంపించి కృష్ణపట్నం పోర్టు మీద టార్గెట్ చేసినట్టుందే కానీ ఎన్నికల్లో నిలబడ్డట్లేదు. దీన్ని బట్టి సరే నేనేమి కాదనట్లేదు, మీకుండే నమ్మకాలు మీకుంటాయి, మీకుండే విశ్వాసాలు మీకుంటాయి, నేనేం కాదనట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలామందికి భయం, చాలా వ్యూహాలు ఉంటాయి ఆయన దగ్గర. చివరి నిమిషంలో చివరి బంతికి 6 కొట్టైనా గెలిపిస్తాడనే నమ్మకం ఉండడంలో తప్పలేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే పరిస్థితులకి అనుకూలంగా లేదు. ఆయనైతే చేతులు ఎత్తేసాడు, ఆయనకి తెలుసు భవిష్యత్తు, మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఇక్కడ పీకేది ఏం లేదు. ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వదిలేస్తే 2029లో ఏదైనా అవకాశం ఉంటే ట్రై చేద్దాం, అప్పుడు కాంగ్రెస్ వచ్చేస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాలు బీజేపీ, ఇంకోసారి బీజేపీ వచ్చింది అనుకోండి కేంద్రంలో వస్తుంది, అప్పటికి చాలా వ్యతిరేకత వస్తుంది. ఈసారి కాంగ్రెస్కి అయితే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి, ప్రజలు ఆటోమేటిక్గా అనుకుంటారు వ్యతిరేకత. ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ కొంచెం ప్రభావం చూపించడానికి అవకాశం ఉంది. కాస్త కోస్తో షర్మిల గారు తప్పు తెలుసుకొని కొంచెం ఏదో పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆమె కొంచెం ప్రతిపక్షంలో ఉండే అవకాశం ఉంది 2029లో. అది కూడా జరిగితే ఇంకంతే, జగన్మోహన్ రెడ్డి గారు మటుకు పెట్టేపాడు సర్దుకొని బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళిపోయి ప్రశాంతమైనటువంటి జీవనం అయితే సాగించాలి. కాబట్టి నేను చెప్పే వైసీపీ వీరాభిమానులకి దయచేసి నేను తప్పుగా చెప్పట్లేదండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అనవసరంగా టార్గెట్ అయ్యి టీడీపీ వాళ్ళు ఇంతకుముందు లాగా లేరు. ఇంతకుముందు అంటే మీరు ఏం చేసినా వాళ్ళు తుడిసేసుకొని ఈ చెంప కొడితే ఆ చెంప చూపించి గాంధేయవాదం, ఎందుకంటే పైన చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన చెప్తుంటాడు కదా క్రమశిక్షణ కొత్తిమీర కట్ట అని చెప్పి అది చెప్పేవాడు. కాబట్టి ఇక్కడ ఆ చంద్రబాబు నాయుడు గారే వచ్చి ఉగ్గుపాలు పోసి వీళ్ళకన్నీ నేర్పించినట్టుగా ఫీల్ అయిపోతా ఇంట్లో కూర్చొని అంతా భగవద్గీతలు, ఖురాను, బైబిల్ చదివేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అట్లా లేరు. అందుకని ఏంటంటే ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండి ఈ ఎలక్షన్ వరకు వదిలేసేయండి. రేపు ఏదైనా చూసుకోండి 2029కి, ఈ లోపల మీ షర్మిలకు కానీ వస్తే ఆమెతో వెళ్ళిపోండి, సజావుగా ఉంటుంది. మీ జీవితాలని దయచేసి అంధకారంలోకి నెట్టుకోవద్దని మాత్రమే ఈ మనం చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.